హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఎవరైనా చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే ఆయన ఒక కాలజ్ఞాని. నేనైతే ఇక్కడికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి అయితే వచ్చాను. ఫస్ట్ డైరెక్ట్ మనము వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సిద్ధయ్య గారి మఠంకి వచ్చి ఈయనను దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలని ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. సో ఇవి సిద్ధయ్య అంటేనే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రియమైన శిష్యుడు. సో ఈయన గురించి, ఈయన చరిత్ర గురించి మనం ఇక్కడ పూజారి గారు అయితే మనతో వివరిస్తారు. సో అది మీకోసం అనేసి నా ఛానల్లో. స్వామి మఠంకి అయితే వచ్చాం కదా. వీరబ్రహ్మేంద్ర స్వామికి శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి మఠం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన పూజారి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో తన పేరు కూడా సిద్ధయ్యనే. సో ఈ గుడి ప్రత్యేకత, అలాగే సిద్ధయ్య స్వామి శిష్యుడు కదా, అంత శిష్యరికం అంటే అంత మహిమలు, సో ఇవన్నీ మనము పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. ఇప్పుడు సిద్ధయ్య గారు శిష్యుడు అంటే మామూలుగా మనకి చాలా మంది అంటుంటారు సిద్ధయ్య సిద్ధయ్య శిష్యుడు అనేసి. ఇంత పేరు ప్రఖ్యాతలు తనకి ఎందుకు వచ్చాయి, అసలు ఈ ఊరికి రావడానికి గల కారణాలు, తన మహిమలు మీరు వివరించారు. బ్రహ్మంగారి మాట, గురువుగారి మాట దాటలేదు కాబట్టే ఈయనకి ఇంత ప్రాముఖ్యత. గురువు ఏమి చెప్పినా కానీ కాదనకుండా చేశారు కాబట్టి. స్వామివారు కుక్క మాంసం ఏమన్నారు, తిన్నారు. పుష్పగిరి అగ్రహారం వారు వచ్చేసి పుట్టడన్నం పెట్టారు, తిన్నాడు. ముస్లిం మతాన్ని వదులుకున్నాడు, తల్లిదండ్రులు వదులుకున్నాడు గురువుగారి సేవ కోసం. అందుకు ఆయన ప్రాముఖ్యత. అప్పుడు స్వామివారు బ్రహ్మంగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది, అది సిద్ధయ్య స్వాముల వారి జీవ సమాధి. ఈయన సిద్ధయ్య స్వాముల వారి 4వ కొడుకు, పేరు వచ్చేసి పెద్ద పేరయ్య స్వామి. ఈ స్వాముల వారికే ప్రథమ పూజలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కంటే కూడా మొట్టమొదటి పూజ ఈ స్వామికి. ఈ స్వామి తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, ఆ తర్వాతన సిద్ధయ్య స్వాముల వారికి. ఈ స్వాములకే వారికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఆనాడు సిద్ధయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గర శిష్యరికం 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తండ్రి గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వాముల వారికి మంత్రోపదేశం చేసి స్వామివారి చెప్పాడ, నాయన సిద్ధ, నువ్వు కూడా వివాహం చేసుకోవాలైనా, సన్యాసాస్త్రం పైకి రాదు, గృహస్థాశ్రమం చేయాలనంటే, స్వామి ఈ సంసార సాగరాన్ని వేదలేను, ఈ రొచ్చులో పడి నేను దొల్లలేని స్వామి, నాకు వద్దంటే, లేదు నాయన సిద్ధ, నువ్వు కూడా నాలాగే రాజయోగం అనుభవించాలి, కావున నువ్వు కూడా వివాహం చేసుకోవాలంటే, అప్పుడు స్వామివారి ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు. సిద్ధయ్య స్వాముల వారి సొంత ఊరు కర్నూలు జిల్లా కలగోట్ల గ్రామం. మనమందరం బ్రహ్మంగారి జీవిత చూసి, వీరబ్రహ్మేశ్వర జీవిత చేశారు కదా ఎన్టీ రామారావు గారు, ఆ సినిమా చూసి, కొందరు రాసిన ప్రచురించినటువంటి బుక్స్ చూసి సిద్ధయ్య స్వామి ముడుమాల గ్రామం అని నిర్ణయించుకుంటారు. ఇంకా కొంతమంది సినిమాలు చూసి బ్రహ్మంగారి జీవ సమాధికి కూడా సిద్ధయ్య స్వామి గారికి వివాహం కాలేదంటారు స్వామివారికి. కానీ స్వామివారి జీవ సమాధి కాకముందే సిద్ధయ్య స్వాముల వారికి వివాహం జరిగింది. కానీ మనం చూసిన సినిమాలు, ఈ నాటకాల వల్ల ప్రజలకు పూర్తి చరిత్ర తెలియలేదు స్వామివారి గురించి. స్వామివారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం స్వామివారి ఇక్కడ వచ్చి వివాహం చేసుకున్నారు. సిద్ధయ్య స్వాముల వారి సొంత ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర నంద్యాల పోయి రూట్లో ఉంది, కోయిలకొండ్ల కలగోట్లని. ఆ కలగొండ్ల గ్రామం సిద్ధయ్య స్వాముల వారి సొంత ఊరు. స్వామివారు 12 ఏళ్ల వయసు వరకు అక్కడే స్వామివారు బాల్యం జరిగింది. జరిగిన తర్వాత 12 సంవత్సరముల తర్వాత స్వామివారు బ్రహ్మంగారి దగ్గర శిష్యునిగా చేరారమ్మ. చేరిన తర్వాత స్వామివారితో పాటు ఈయన కూడా దేశయాటన చేసుకుంటూ ఈ కందిమల్లైపల్లి గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గురువు గారు ఇచ్చిన వరం అన్నమాట, నాయన సిద్ధ, నా వంశం నిరవంశము నాయన, నీ వంశం ఉల్లినారు ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా పెరుగుతుంది. నీ గర్భవాసమున 5 మంది పుత్రులు జన్మిస్తారు. అందు 4వ పుత్రుడు నిన్ను నన్ను మించిన గొప్ప తపస్యోగి శక్తివంతుడైతాడని చెప్పి బ్రహ్మంగారు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు. మరి స్వామివారు ఇక్కడికి వచ్చి ఎందుకు వివాహం చేసుకున్నారంటే, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఇది దిగువ తిరుపతి, మన స్వామివారి వచ్చి ఎగువ తిరుపతి కావాలన్నమాట. వీరి చుట్టూ 12 ఆమడల పట్టణము, నవరత్న మండపాలు కావాలన్నమాట. ఇప్పుడు మరీ దూరం అయితే కష్టం కదా కావడం, ఇప్పుడు బనగానపల్లి మళ్ళీ ఆయన కావాలంటే. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్వామివారు ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు. స్వామివారు ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్న తర్వాత కొంత పిల్లలు పుట్టి వాళ్ళు కొంత ప్రయోగులు అయిన తర్వాత 12 సంవత్సరాలు స్వామివారు తపస్సు చేశారు కదమ్మా. ఈయన 24 చేశారు. బ్రహ్మంగారు స్వామివారు 12 సంవత్సరాలు వచ్చేసి బనగానపల్లెలో గోవులు కాస్తూ రవ్వలకొండలో స్వామివారికి ఆజ్ఞ రాశారు.
సిద్ధయ్య స్వాముల వారు 12 సంవత్సరాలు గురుసేవ చేశారు. వీరిద్దరి ఒక విధమైన తపస్సు. ఈ సిద్ధయ్య స్వాముల వారు ఫస్ట్ ఇక్కడ జీవసమాధి. ఈ పెదపేరయ్య స్వాముల వారు వచ్చేసి ఈ స్వామివారి జీవసం అయిన తర్వాత ఈయన కొండకి వెళ్ళారు. మనకి ఎదురు ఒక కొండ, నిలుమూరు కొండ. ఆ కొండకెళ్ళి 24 సంవత్సరాల తపస్సు ముగించుకొని వచ్చిన తర్వాత తండ్రి గారు ఇక్కడ సమాధిలో ఉంటే అడిగినారన్నమాట. నాన్నగారు గురువు ఆజ్ఞ ప్రకారం నా ప్రథమ పూజ కావాలి, కావున మీరు సమాధి కొంచెం పక్కకు జరిగిన ఇక్కడ జీవసమాధి అవుతానన్నాడు. అప్పుడు స్వామివారు అడిగి, నాన్నగారు ఎందుకంటే గురువు ఆజ్ఞ ప్రకారం జరగలేదనుకోండి, మనం ఏమంటాం, బ్రహ్మంగారు ముందే చెప్పారు కాజ్ఞపరం, నేను చెప్పిన కాలజ్ఞానంలో పొల్లు తప్పు పోయినా హీన జాతిని ఇంట పుడతానని. మరి ఫస్ట్ శిష్యుడే స్వామివారి మాట తప్పితే ఇబ్బంది కదా. అప్పుడు స్వామివారు అడిగి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి జీవసమాధి ఆ పక్కకు జరిగారు. జరిగిన తర్వాత ఈ స్వామివారు ఇక్కడ జీవసమాధి అయ్యారు. ఈ స్వాముల వారు చైత్రశుద్ధ పాడ్యమి రోజు జీవసమాధి. ఈ స్వామి చైత్రశుద్ధ పాడ్యమి అంటే మన తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఉగాది. ఆ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్వామి జరిగిన ఒక మాసము తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వైశాఖ శుద్ధ దశమి, ఆ తర్వాత సిద్ధయ్య గారికి పుష్య శుద్ధ సప్తమి. అందుకని ముందు ఇక్కడ దర్శనము, తర్వాత అక్కడ దర్శనం అనేరు. ఇప్పుడు ఈ పక్కన ఒక రూమ్ వచ్చేసి బ్రహ్మంగారి స్వామి వచ్చే పాదరక్షలు, యోగదండము, శిఖాముద్రిక, కాలజ్ఞానము, సాలగ్రాములు, సిద్ధయ్య స్వామి వారు వెలిగించిన అఖండ జ్యోతి, మంచినీటి అఖండ జ్యోతి ఈ పక్కన రూలో ఉంటాయమ్మా. అవి వచ్చేసి ఆశ్వీజ మాసం మూలా నక్షత్రం అనగా దేవీ నవరాత్రుల టైంలో సరస్వతి పూజ జరుగుతుంది. మూలా నక్షత్రం రోజు ఆ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు చూడొచ్చు. మిగతా అప్పుడు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయం 9 నుంచి 10 మధ్య లోపు వచ్చేసి స్వామివారి మహానైవేద్యంగా ఎవరి శక్తి వాళ్ళకు ఇంతని అమౌంట్ ఏం పీరియడ్ ఏం ఖచ్చితంగా కన్ఫామ్ ఏం లేదు. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు బియ్యము, బెల్లము, కొబ్బరి గిన్నె ఒకటి అవి తెచ్చి స్వామివారి ప్రసాదానికి ఇస్తే మధ్యాహ్నం 12 గంటలకు పూజ స్టార్ట్ చేసి 12:30-12:30 పూజ అయిపోతుంది. అక్కడ మీ పేరుతో అర్చన చేయించి స్వామివారి వస్తువులు చూపించి ప్రసాదం పెట్టి పంపిస్తారు. అది ఇక్కడ విశిష్టత. ఇప్పుడు ఇక్కడ 8వ తరం జరుగుతూ ఉంది. ఇందాక ఏమో చెప్పినట్టు స్వామివారి పూజారులం అంటే స్వామివారి సంతతి మాది 9వ తరం, మా నాన్నగారిది 8. ఇక్కడ 8వ తరం వాళ్ళు 12 కుటుంబాలు ఉన్నాయి. అదే 9వ తరం వచ్చేసి మా స్వామి, అదే 8వ తరం పిల్లలు వచ్చేసి మా 9వ తరము 18 మంది దాకా ఉన్నాం మేము ఇక్కడ. ఇక్కడ 2 monthsకు, 1 monthకు, 3 monthకు, 4 monthsకు చేంజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు నాకు 2 months ఇక్కడ పూజ, 2 నెలలకి నేను పూజ చేస్తాను. ఈ 2 నెలల తర్వాత మా చిన్నాన్న ఎక్కుతారు. ఆ తర్వాత మా వేరే కుటుంబం అన్నమాట. ఉగాది నుంచి ఉగాది వరకు వాళ్ళు ఉంటారు. మొన్న ఉగాది నుంచి ఉగాది వరకు మేము ఉన్నాం, మా చిన్నాన్న పెదనాన్నము. ఇంకొక ఉగాదికి ఇంకొక అబ్బ పిల్లలు వాళ్ళు వచ్చేసి వాళ్ళ 3 కుటుంబాలు. 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి 4 అయినారు, ఒక కుటుంబంలో 2 అయినారు, ఒక కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు 4 monthsలో 1 month చేంజ్ అవుతారు. ఇంకొక ఆయన 2 months, ఇంకొక ఆయన ఒక్క ఆయన 4 నెలలు ఉంటాడు. ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ స్వామివారి యొక్క వచ్చేసి మీరు దక్షిణ రూపంలో కానీ మీరు ఇచ్చిన హారతి రూపంలో మాత్రమే ఇక్కడ మెయింటైన్ జరుగుతుంది. ఇది ఎండోమెంట్కి సంబంధం లేదు. ఇది స్వామివారి సంతతి నుంచి. ఎందుకంటే ఆనాడు సిద్ధయ్య స్వాముల వారికి, బ్రహ్మంగారి స్వామి వారికి సిద్ధవాడ నవాబు గారు వచ్చేసి ఈ కడప జిల్లా మొత్తం రాయిస్తామన్నారమ్మ. రాయిస్తామంటే స్వామివారు తిరస్కరించారు, బ్రహ్మంగారు కానీ సిద్ధయ్య గారు. నాయన మాకెందుకు ఈ భూముల పుష్టులు, మా భక్తులే మాకు ధాన్యమని. కనుక ఇప్పటికి కూడా ఆ భక్తులతో జరుగుతూ ఉంది ఇక్కడ. ఇప్పుడు లోపల మీరు అఖండ దీపం అని చెప్పారు కదా, అంటే ఆ అఖండ దీపం వచ్చేసి ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాదమ్మా, సిద్ధయ్య స్వామి వారమ్మ. ఇప్పుడు స్వామివారి దగ్గర నుంచి చెప్పారు కదా, అందరూ ఏమనుకుంటారంటే పెళ్లి కాక ముందే జీవసమైన సిద్ధయ్య స్వామి. కాదమ్మా, సిద్ధయ్య స్వామి పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలానికి స్వామివారి జీవసమయ్యారు. ఈయన ఉంటే జీవసమయ్య, ఎందుకంటే పొద్దున్నే వెళ్ళడము, అక్కడ పూజ స్వామివారి పాస వేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తున్నాడు. ఎందుకంటే సంసారం కదా, అటు గురుసేవ ఉండాల్సిందే, ఇటు సంసారం ఇదాల్సిందే. కానీ ఈయన రోజు పొద్దున పోవడం వస్తా ఉన్నాడు. ఈయన పోయేటానికి ఆయన జీవసమాధి కాకపోతే కానివ్వడిన. అందుకని చేశారు ఆ టైం ముహూర్తం లేదు, బాగాలేదనో ఇంకోటి కనివానకారంలో అందరూ భక్తుల కోసము స్వామివారు చేసుకోవాలి, ఉదయాన్నే కాలేమాట. తర్వాత ఈయన అనగానే పూలకు పంపించి స్వామివారు జీవసమాధి అయినారు. ఎందుకంటే గురునికి అప్పుడు ఏమవుతుందంటే శిష్యునికి గురుసేవ లేకపోతే కష్టం, చాలా ఇబ్బంది పడతారు అన్నమాట, బాధపడడం ఉంటుంది. అందుకు స్వామివారు నాయన నేను ఎక్కడ పోలేదు నీతో ఉన్నా అని చెప్పి స్వామివారి జీవసమాధి నుంచి బయటకు వచ్చి స్వామివారి పాదాలు, యోగదండము, సాలగ్రాములు, ఇవి స్వామివారు 4 వస్తువులు ఇచ్చారు, 5 వస్తువులు, శిఖాముద్రిక. ఇందులో సాలగ్రాములు వచ్చేసి మా పెద్దలు చెప్పడం ఏంటంటే ఈ సాలగ్రాములకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూజ చేస్తా ఉన్నారంట. వాటి స్టోన్స్ అమ్మ, మీరు చూసే ఉంటారు బయట, కానీ ఇది డిఫరెంట్. ఇవి స్టోన్స్ విష్ణు సాలగ్రాము, అర్ధనాగేశ్వర సాలగ్రామం 2 రకాలు ఉంటాయి. ఒక్కొక్క వైట్ ఉంటుంది, ఒక్కొక్క రెడ్ ఉంటుంది. స్టోన్ ఇంతే ఉంటుంది. దాంట్లో ఆత్మ, పరమాత్మ, శివుడు, పార్వతి ఆ విధంగా భావిస్తారు.
అవి ఇప్పటికీ అక్కడనే ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ చరిత్ర. అంటే 300 ఏళ్ళ సంవత్సరంల నుంచి ఈ అక్కన దీపం 300 ఈయన జీవ సమాధి దగ్గర 350 సంవత్సరాలమ్మా. అప్పటి నుంచి అక్కన దీపం అంటే ఈయన జీవ సమాధి కాకముందే కదా తెచ్చుకునే స్వామివారు. తెచ్చుకున్న తర్వాత వాటికి వెలుగు ఉండాలి కాబట్టి స్వామివారు అప్పట్లో స్తోమత లేదు. ఎందుకంటే గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండాలో, సాధారణ మానవుడు ఏ విధంగా జీవించాలో దానికోసమే స్వామివారు ఏమీ లేని వారింటగా పుట్టినాడు. ఆ విధంగా జీవనం కూడా సాగించారు. ఇప్పుడున్న వాళ్ళు కష్టం వచ్చే దొంగతనం చేయడమో చేస్తారు, కానీ అలా చేయడం ధర్మం కాదు కాబట్టి అది నిరూపించడం కోసమే స్వామివారు పరమేశ్వరుడు సిద్ధయ్య అవతారం ఎత్తినారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శ్రీ మహావిష్ణు వంశ. ఇప్పుడు మీరు కొన్ని నెలలు ఇక్కడ పూజ చేస్తాం, తర్వాత వేరే వాళ్ళు వస్తారని చెప్పారు కదా, మీ సంతతికి వేరే వాళ్ళు. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే మేమేం లేదమ్మా, మీలాంటి వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళకి ఏమైనా గృహప్రవేశాలు ఉన్నా శంకుస్థాపన చేస్తాం, పూజలు అవి 2 చేస్తాం, మిగతా మేము చేయము. ఎందుకంటే మా పెద్దలు ఇచ్చింది అదే. అది ఒకటి. ఇక్కడ ఎవరైనా పిల్లలు లేరనుకోండి, అన్నీ బాగుంటాయి, హాస్పిటల్లో పోయింటారు, ఏ ప్రాబ్లం లేదని చెప్పింటారు, కానీ సంతానం కలగదు. అటువంటి వారు ఇక్కడ మందు ఇస్తాము. కొంతమందికి 5వ నెల లేదా 4వ నెల అబార్షన్లు అవుతూ ఉంటాయి, అటువంటి వారికి కూడా ఇక్కడ మందు ఇస్తాము. కొందరు పుట్టిన తర్వాత చనిపోతారు, సంవత్సరంలో పోయిన 5 నెలలు, అటువంటి వారికి ఆయుష్ మందు అనమాట. ఆయుష్ లేక చనిపోవడం అంటారు, ఇలా పిండం పెరగకపోవడం వల్ల అబార్షన్ అంటారా, ఆ ఆయుష్ను పెంచేదానికి మనం పసరు ఇస్తాము. ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఎవరన్నా పెళ్ళిళ్ళు పెట్టుకుంటే స్వామి మీరు స్వామివారి వారసులు, మీరు వచ్చి ఆశీర్వదిస్తే మంచిదని చెప్పి పిలుచుకుంటారు. మేము పోయి ఏదో ఆశీర్వదిస్తే వాళ్ళు ఇచ్చింది మేము తెచ్చుకుంటాము అట్లా. ఇప్పుడు ఇంతవరకు పిల్లలు ఈ పసరు తాగడం వల్ల ఎంతమంది అంటే ఎంతో మంది అంటే ఒకరం కాదు ఇచ్చేది, నేను ఇస్తాను, మా చిన్నాళ్ళు ఇస్తాను, పెద్దనాళ్ళు ఇస్తాను, అందరం 12 కుటుంబాలు ఇచ్చేది. కాబట్టి ఎవరి దగ్గర ఉన్న పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర తీసిపోతారు. ఇప్పుడు నా దగ్గర తీసిపోయిన వాళ్ళు ఏం చెప్తారంటే, మన అమ్మాయిది మా అమ్మ ఇస్తే మగవాళ్ళు ఆడలు ఇస్తారు కదా, పలానా అమ్మాయి అస్తవాస్తే మంచిది అడిగిపోండి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ పరిచయం వాళ్ళకి వాళ్ళకి చెప్తారు అట్లా. కాబట్టి మినిమం రోజు అట్లయినా 10 మంది వస్తూ ఉంటారమ్మా మన దగ్గర. మేమైతే ఫ్రీనమ్మా, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఏం లేదు, కాస్ట్ ఏం లేదు దీనికి. ఇక్కడ పిల్లలు పుట్టేదానికి ధరిస్తాము. కొంతమందికి గ్రహ దోషాలు ఉంటాయి, దానికి యంత్రాలు, ఇళ్ళకి మత్స్య యంత్రాలు, లక్ష్మీ యంత్రాలని స్వామి భారం వేసి చేస్తూ ఉంటాం. అది సో విన్నారు కదా. ఇప్పుడు మనకు ఎప్పటి నుంచో పిల్లలు కలగకుండా హాస్పిటల్ వైపు తిరిగి కొంతమంది అయితే కనుక వాళ్ళకి ఓపిక కూడా నశించుంటుంది. వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే సిద్ధయ్య మఠం, బ్రహ్మంగారి మఠం, సిద్ధయ్య గారి మఠం దగ్గరికి వచ్చి మీరు పసరగా తాగితే కనుక మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి ఇక్కడ పూజారి గారు అయితే చెప్తున్నారు. 99% అమ్మా, 100% కాదు, 99% పిల్లలు కలుగుతారనేసి చెప్తున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శిష్యుడైనటువంటి సిద్ధయ్య జీవిత చరిత్ర, అలాగే సిద్ధయ్య కొడుకు అయినటువంటి పెద్ద పీరయ్య గారి జీవిత చరిత్ర. సో ఇక్కడైతే కనుక వీళ్ళు జీవ సమాధులు అయిన ప్లేస్ అయితే కనుక మీకోసం నేను చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మనం ఎగ్జిట్లో రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ సిద్ధయ్య గారి భార్య, అలాగే పెద్ద పీరయ్య గారి భార్య సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ పాదుకలతో మన తల మీద పెడితే మనకి మంచి జరుగుతుందనేసి ఆమె అయితే కనుక మనకు ఇలా దీవిస్తుందన్నమాట. సో ఇంకా ఏంటిదంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠము, అలాగే ఈశ్వరమ్మ మఠము, అలాగే ఈశ్వరమ్మ తపస్సు చేసినటువంటి గుహ, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు అనేవి మీకోసం అయితే నేను ఇవ్వడానికి చూస్తాను. సో బాయ్ బాయ్.